ఏం చేస్తున్నావా? అదే బియ్యం నానబెట్టినమ్మా. బియ్యం నానబెట్టి ఆరవచ్చుందా. ఎన్ని బియ్యం తీసుకెను? 3 కేజీలు నానబెట్టినావా? 5 గంటలు. 5 గంటల 5 గంటలు నానబెట్టి వడపోసి గంజి బట్ట పెట్టి దానికి ఆరవేయాలి. ఫ్యాన్ కింద కొంచెంసేపు ఆరవేసి మిక్సీ పట్టాలి. ఇంతలోపు మనము బెల్లము పిండి కొట్టుకొని 3 కేజీల బియ్యానికి 3 కేజీల బెల్లం తీసుకోవాలి. 3 కేజీల బెల్లం 3 కేజీల బెల్లం తీసుకొని మనము టీ తాగే గ్లాస్తో 2 నీళ్ళు పోసుకోవాలి. ఫుల్ గ్లాసులు 2 పోసుకోవాలి. ఇది బాగా కరిగేసరికి మనము మిక్సీ వేసుకుందాం. బియ్యం పిండి కొంచెం ఫ్యాన్ గాలికి ఆరబోసి మిక్సీ చేసినావు. మిక్స్ చేసి దీంట్లోకి ఒక అర్ధ కేజీ గోధుమ పిండి కూడా కలిపినావు మీ తూర రావడానికి. అర్ధ కేజీ గోధుమ పిండి. మైదా వేయచ్చావా? మైదా వేయకూడదు, గోధుమ పిండి వేయాలి. ఈ విధంగా వేసి ఇంకా మనము పాకం కోసము ఈ విధంగా రెడీ చేస్తున్నాం. బెల్లం కరిగిన తర్వాత పాకం పొయ్యి మీద పెట్టి బాగా కరిగియాలి. బెల్లం కరిగించిన తర్వాత ముదురు పాకం రావాలి కదవ్వా. నీళ్ళు లేచే ఉంటా కట్టాలి. పాప యాలకలు దంచుతుంది. యాలకలు వేస్తే బాగా టేస్టీతో పాటు డైజెషన్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. ఈ విధంగా మధ్యలో కలుపుతూ మనం ఒక ప్లేట్లో నీళ్ళు తీసుకొని పాకం అయిందా లేదా అని, ముద్ద అయిందా లేదా అని చూసుకోవాలి. మనము నీళ్ళలో వేస్తే మన చేతికి ఉంట రావాలి. ఇది చక్కెర యాలకలు వేసి పాప దంచింది. జారిపోకుండా కొంచెం చక్కెర వేసి దంచుకున్నాం మెత్తగా రావడానికి. చక్కెర వేస్తే తొందరగా మెదుగుతుంది. ఒక గిన్నెలు చక్కెరలది ఒక గిన్నెలు తీసుకోవాలి. ఈ విధంగా ఒక ప్లేట్లో ఈ విధంగా ఉంటొచ్చింది చూడవా. ఉంటొచ్చిన తర్వాత మనం ఇంకా బట్ట కట్టి వడపోసుకోవాలి. చేతికి బాగా ముద్దలాగా వస్తుంది. అప్పుడు మనము గంజి బట్ట కట్టి బెల్లంలో ఏమైనా పీస్ అట్లాంటివి ఉంటే గంజి బట్ట కట్టి ఈ విధంగా వడపోసుకోవాలి. ఈ విధంగా పాకులో మనం ముందుగా రెడీ చేసుకున్న బియ్యం పిండి, గోధుమ పిండి, యాలక బుడ్డల ముందు వేసినాం. బియ్యం పిండి ఒకరు కలుపుతుంటే ఒకరు వేస్తుంటే ఉంటలు కట్టకుండా బాగా నిదానంగా కలుపుకోవాలి. ఇది పప్పు గుత్తి అన్న కానీ తెడ్డు ఉంటే తెడ్డుతో అన్న కానీ కలుపుకోవాలి. పప్పు గుత్తితో కలుపుకుంటే అంత బాగా కలుస్తుంది. ఈ విధంగా ఒకరు కొంచెం వేస్తూ ఉంటలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. మనకు కొంచెం పాకు జోరుగా అయితే ఏం చేయాలవ్వా? కొంచెం గోధుమ పిండి పోసుకోవచ్చు. గోధుమ పిండి ఒకవేళ మనకు పాకు నీళ్ళు కొంచెం జోరుగా ఉందనుకోండి, గోధుమ పిండి వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇద్దరు కలిపితే బాగా పాకు రెడీ అవుతుంది. ఈ పాకు ఒక 2 రోజుల తర్వాత చేసుకోవాలి కదా. వరకైనా ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటుందవా ఈ పాకు? నెల రోజులైనా ఉంటుంది. నెల రోజులు ఉంటుంది. అప్పట్లో మనం మా ఊర్లో ప్రతి ఇయర్ కార్తీక మాసంలో చేసుకుంటారు. చాలా వరకు వీలైన వరకు కార్తీక మాసంలో చేసుకుంటారు. అది సంక్రాంతి వరకు ఈ పాకు ఉంచుకునే వాళ్ళంట అప్పట్లో. ఈ విధంగా ముందు ఒక ఆయిల్ పేపర్ కట్ చేసుకొని ఆయిల్ వేసుకొని ముంటలుగా చేసుకొని బాగా రౌండ్గా ఒత్తుకొని ముందుగా కాగబెట్టిన నూనెలో వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. ఈ విధంగా 2 వైపులా కాలిన తర్వాత అట్ల కాడ తీసుకొని ఆయిల్ బాగా ప్రెస్ చేసుకోవాలి. ముందుగా అరేంజ్ చేసిన టిష్యూ పేపర్లను వేసుకోవాలి. ఇంతకుముందు అయితే గసాల వేసి చేసుకునేవాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.